హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ప్రసన్నవదనం. ఈ మూవీ డైరెక్టర్ సుకుమార్ గారి అసిస్టెంట్ అర్జున్ గారు తీశారు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ని చాలా ఆకట్టుకుంటుంది. మూవీ స్టోరీ మాత్రం యూనిక్ ఐడియా. మూవీలో సీన్స్ ఎలా ఉన్న స్క్రీన్ ప్లే అండ్ మన సుహాస్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నేను మాత్రం ఈ మూవీ రికమెండ్ చేస్తాను. మంచి మంచి ట్విస్టులతో మనల్ని చాలా ఆనందపరుస్తూ ఉంటుంది. సో స్టోరీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్తే మూవీ స్టార్ట్ కాగానే మన హీరో సుహాస్ అలియాస్ సూర్య అండ్ తన ఫ్రెండ్ విఘ్నేష్ వాళ్ళ తల్లిదండ్రులతో కారులో వెళ్తుండగా సడన్గా యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో సూర్య తల్లిదండ్రులు చనిపోతారు మరియు విఘ్నేష్ అండ్ సూర్యకి కొన్ని గాయాలు అవుతాయి. ట్రీట్మెంట్ తర్వాత కోలుకుంటారు. కానీ మన సూర్య తన ఫ్రెండ్ విఘ్నేష్ని గుర్తుపట్టాడు. దాంతో సూర్య పాస్ట్ మర్చిపోయాడు అనుకుంటారు. కానీ గతం మాత్రం గుర్తుంటుంది. డాక్టర్ సూర్యని చెక్ చేస్తాడు. దాంతో మనకు తెలిసే విషయం ఏంటంటే సూర్యకి గతం గుర్తొచ్చింది కానీ ఫేస్ బ్లైండ్నెస్ వస్తుంది. అంటే సూర్య ఎవరి ఫేస్ చూసినా గుర్తుపట్టలేడు అన్నమాట. అంటే అందరి ముఖాలు ఒకేలా కనబడతాయి. ఇప్పుడు ఒక రోజు చూసిన వ్యక్తిని తిరిగి రేపు చూసినా గుర్తుపట్టలేడు. అంతేకాదు అందరి వాయిస్లు కూడా ఒకేలా వినబడతాయి. అంటే సూర్య ఫేస్ మరియు గొంతు గుర్తుపట్టలేడు అని డాక్టర్ చెప్తాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత సూర్యకి ఫేసెస్ గుర్తుండే కాబట్టి వేరే వాళ్ళ వేసుకునే డ్రెస్సెస్, బాడీ స్ట్రక్చర్, పర్ఫ్యూమ్స్, హెయిర్ స్టైల్స్ ఇంకా వాళ్ళ బాడీ పై ఉండే టాటూస్తో గుర్తుపట్టి మాట్లాడతాడు. అలా ఒకరోజు సూర్య ట్రాఫిక్ జామ్లో ఉండగా ఒక దొంగ సూర్య పర్స్ కొట్టేసి పారిపోతుండగా దొంగ వేసుకున్న డ్రెస్ సూర్య గుర్తుపట్టుకుంటాడు. అలా ఆ డ్రెస్ పట్టి సత్య అనే వ్యక్తి కూడా సేమ్ డ్రెస్ వేసుకుంటాడు. అలా సూర్య సత్యాన్ని పోలీసులకు పట్టిస్తాడు. సూర్య గుర్తుపట్టడానికి సూర్య ఫ్రెండ్ విఘ్నేష్ కూడా ఎప్పుడు తన హెయిర్కి రెడ్ కలర్ వేసుకుంటాడు. అలా సూర్య విఘ్నేష్ని గుర్తుపడతాడు. సూర్య ఎఫ్ఎంలో రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. అలా ఆద్య అనే అమ్మాయి రోడ్డు మీద ఒక ముసలి వ్యక్తికి హెల్ప్ చేయడం చూసి ఇంప్రెస్ అవుతాడు. నెక్స్ట్ డే అనుకోకుండా ఆద్య ఏటీఎం దగ్గర ఉన్నప్పుడు సూర్య కూడా అక్కడికే వెళ్తాడు. కానీ అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. అప్పుడు సూర్య తనకి ఫేస్ బ్లైండ్నెస్ వల్ల తనని గుర్తుపట్టాడు. సూర్య ఇలా అనుకుంటాడు, నిన్న ఒక అమ్మాయి చూశాను, తను ఒక ముసలాయనకి హెల్ప్ చేసింది. అమ్మాయి అంటే అలా ఉండాలి. ఈ అమ్మాయి చూడు ఏటీఎం క్యూ దగ్గర గొడవ పడుతుంది అని అనుకుంటాడు. మరుసటి రాత్రి బెంచ్ షోరూంలో ఆద్య వర్క్ చేసుకొని వస్తుండగా నైట్ అవ్వడంతో ఒక బాయ్స్ గ్యాంగ్ తనని టీజ్ చేస్తూ ఉంటారు. దాంతో అటుగా వస్తున్న సూర్య కారు ఆపి ఆద్య అందులోకి ఎక్కుతుంది. అప్పుడు ఆద్య నిన్న జరిగింది ఏది మనసులో పెట్టుకోకుండా లిఫ్ట్ ఇచ్చాడు అనుకుంటుంది. కానీ సూర్యకి ఆద్య ఫేస్ గుర్తుండదు. అలా వెళ్తుండగా సూర్య ఆద్య మాట్లాడడంతో మొన్న ఒక అమ్మాయి రోడ్డు మీద ఒక ముసలాయనకి హెల్ప్ చేసిందని పొగుడుతూ మాట్లాడతాడు. కానీ ఆద్యకి తనని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతుండు అనుకుంటుంది. తర్వాత సూర్య ఎఫ్ఎంలో ఉండగా ఒక పాప కాల్ చేసి మాట్లాడుతూ ఒక స్టోరీ చెప్తుంది. అందులో ఇద్దరు మహిళలు ఒక చిన్న పాపను తీసుకొని రాజు దగ్గరికి వెళ్తారు. ఈ పాప తమదంటే తాము అని గొడవ పడుతూ ఉంటారు. అలా కాదు అని రాజు పాపని మంటల్లోకి విసురుతాడు. కానీ ఒక తల్లి మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతుంది. కానీ ఇంకో తల్లి మాత్రం ప్రాణాలకు తెగించి మంటలోకి దూకి పాపను కాపాడుతుంది. అది చూసిన రాజు మనల్ని నిజంగా ప్రేమించేవారు ప్రాణాలకు తెగించి మరీ మనల్ని కాపాడుతాడు అని చెప్పి మంటల్లోకి దూకిన తల్లి అసలైన తల్లి అని గుర్తిస్తాడు. అలా స్టోరీ చెప్తుంది ఆ పాప. ఈ స్టోరీ మొత్తం ఏసీపీ వైదేహి ఆమె భర్త వరుణ్ వింటూ ఉంటారు. వైదేహి అందరికీ హెల్ప్ చేస్తూ పేదవాళ్లకు డబ్బు ఇస్తూ ఉంటుంది. డ్యూటీని కూడా చేస్తూ ఇంట్లో పనులు కూడా చక్కగా చేస్తూ తన భర్తను ప్రేమగా చూసుకుంటుంది. ఒకరోజు ఆద్య రోడ్డు మీద వెళ్తుండగా ఒక దొంగ ఆద్య పర్స్ దొంగలించి పారిపోతాడు. అప్పుడే సూర్య వెనకాల పరిగెడుతూ వస్తుంటాడు. ఆద్య సూర్య తనకి హెల్ప్ చేయడానికి వస్తున్నాడు అనుకుంటుంది. కానీ సూర్య దొంగను దాటేసి ముందుకు వెళ్ళి రన్నింగ్ బస్ ఎక్కుతాడు. అప్పుడు తన వెనుక పరిగెడుతున్న దొంగను చూసి దొంగ కూడా బస్ కోసమే అనుకొని అపోహపడి దొంగకు చేయి అందించి బస్ ఎక్కిస్తాడు. అది చూస్తూ షాక్ అవుతుంది ఆద్య. సత్య అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ తోడు దొంగలు, ఇలాగే మొన్న నన్ను కూడా ట్రాఫిక్ జామ్లో దొంగతనం చేసి నన్ను ఇరికించారు అంటాడు. ఒకరోజు వర్షం పడుతుండడంతో సూర్య ఒక చెట్టు కింద ఉండి స్మోక్ చేస్తుండగా అలా కొద్ది దూరంలో ఒక అమ్మాయి అబ్బాయి ఫుట్పాత్ మీద నడుస్తూ వస్తుంటారు. అప్పుడు ఆ వ్యక్తి తనతో వచ్చిన అమ్మాయిని లారీ కిందకి తోస్తాడు. అలా ముందుకు వెళ్ళి ఒక కారు ఎక్కి వెళ్ళిపోతాడు. అది చూసిన సూర్య ఆ అమ్మాయిని కాపాడదామని వెళ్తాడు. కానీ అప్పటికే ఆ అమ్మాయి స్పాట్లో చనిపోయి ఉంటుంది.
నెక్స్ట్ డే పేపర్లో యాక్సిడెంట్ అని రాస్తారు. అది చూసిన సూర్య అది యాక్సిడెంట్ కాదు మర్డర్, అప్పుడు నేను అక్కడే ఉన్నానని విఘ్నేష్తో చెప్తాడు. కానీ విఘ్నేష్ హెయిర్ కలర్ వేసుకుంటే కానీ నన్ను గుర్తుపట్టలేవు, అలాంటిది మనకి ఇవన్నీ అవసరమా అని చెప్తాడు. దాంతో సూర్య ఒక టెలిఫోన్ బూత్ నుండి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి కానిస్టేబుల్తో ఇలా చెప్తాడు, రాత్రి జరిగింది యాక్సిడెంట్ కాదు, అది మర్డర్, అప్పుడు నేను అక్కడే ఉన్నానని చెప్తాడు. అలా చెప్పి కాల్ కట్ చేస్తాడు. వెంటనే ఇది చెప్పడానికి కానిస్టేబుల్ ఎస్ఐని పిలుస్తాడు. ఇక్కడే మనకి అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నైట్ ఆ అమ్మాయిని లారీ కిందికి తోసింది ఎవరో కాదు, ఆ స్టేషన్ ఎస్ఐ చంద్ర. అది విన్న ఎస్ఐ వెంటనే కంగారు పడుతూ సైబర్ టీమ్కి కాల్ చేసి ఇంతకుముందు స్టేషన్కి ఒక కాల్ వచ్చింది, అది ఎవరు చేశారో చెప్పమంటాడు. కొద్దిసేపటికి సూర్యకి కాల్ వస్తుంది స్టేషన్కి రమ్మని. సూర్య చాలా టెన్షన్ పడుతూ వెళ్తాడు. కానీ అక్కడ కానిస్టేబుల్, ఈ అమ్మాయి పర్స్ కొట్టేశావంట కదా నిన్న, మీ పార్ట్నర్ ఇక్కడ, ఇలా ఎన్ని దొంగతనాలు చేస్తావంటూ తిడతాడు. అప్పుడే ఆ దొంగ వేరే కేసులో ఇరుక్కొని పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారు. అప్పుడు విషయం అర్థం చేసుకున్న ఆద్య సూర్యతో స్నేహం చేస్తుంది. ఒకరోజు సూర్య వాళ్ళు టీ తాగుతూ ఉండగా ఒక అమ్మాయి సూర్యకి ప్రపోజ్ చేస్తుంది. కానీ సూర్య తనకి ఉన్న ఫేస్ బ్లైండ్నెస్ గురించి చెప్తాడు. వెంటనే ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదంతా అక్కడే ఉన్న ఆద్య వింటుంది. తను కూడా విఘ్నేష్ లాగా హెయిర్కి కలర్ వేసుకుంటుంది. అలా ఎస్ఐ చంద్ర సూర్య మాట్లాడిన ఫోన్ బూత్కి ముందు ఉన్న షాప్లో సీసీ కెమెరాలో నుండి సూర్య కార్ నెంబర్ కనుక్కుంటాడు. అలా అడ్రస్ కనుక్కొని సూర్య గురించి వెతుకుతూ ఉంటాడు. అలా సూర్య ఉండే అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. కానీ అక్కడ ఒక అతను సూర్య 3 ఏళ్ల క్రితం ఇక్కడ ఉండేవాడు, ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే వైదేహి ఇంకా ఎస్ఐ చంద్ర యాక్సిడెంట్ అయి చనిపోయిన అమ్మాయి అమృత వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళని ఓదారుస్తూ ఉంటారు. ఇక్కడే మనకి ఇంకో ట్విస్ట్ రివీల్ చేస్తారు. అమృత ఎవరో కాదు, వైదేహి ఇంట్లో పనిచేసే లక్ష్మి కూతురు. అలా వైదేహి తన కార్ దగ్గరికి వెళ్ళి కార్ లోపల కూర్చున్న తన హస్బెండ్ వరుణ్తో ఇలా అంటుంది, నువ్వు కూడా వచ్చి మాట్లాడిస్తే బాగుంటుంది అని. కానీ అదంతా విన్న వరుణ్ మౌనంగా ఉండి డ్రైవర్తో కార్ ఇంటికి పోని అని చెప్తాడు. ఆ తర్వాత సూర్య కారులో వెళ్తున్న ఆద్య రోడ్ సైడ్ కార్ బ్రేక్ అయి టాక్సీ కోసం చూస్తున్న ఒక మహిళను చూస్తుంది. తన చేతిలో చిన్న పాప ఉండడంతో వెంటనే ఆద్య కార్ ఆపి, పర్లేదు ఎక్కండి, టాక్సీ కోసం ఏం చూస్తారు, నేను డ్రాప్ చేస్తాలే అంటుంది. అలా ఆ మహిళ ఆద్య కార్ ఎక్కుతుంది. ఆద్య తనని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇంకో ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఏంటంటే తను ఎవరో కాదు, ఎస్ఐ చంద్ర వైఫ్. అలా ఎస్ఐ చంద్ర ఆద్య కార్ నెంబర్ చూసి తనని ఫాలో అవుతాడు. అలా ఎస్ఐ చంద్ర ఆద్యని ఫాలో అవుతూ అలా కొంచెం దూరం వెళ్ళగానే ఆద్య కార్ని సూర్యకి ఇవ్వడం చూస్తాడు. సూర్యని కూడా ఎస్ఐ చంద్ర ఫాలో చేస్తూ వెళ్తాడు. ఆ రోజు నైట్ చంద్ర ఫేస్కి మాస్క్ వేసుకొని సూర్యపై అటాక్ చేసి కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ యాక్సిడెంట్ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తా అని బెదిరిస్తాడు. అలా కొడుతూ ఉండగా సూర్య చంద్ర చెస్టుపై ఉన్న చిన్న పాదం లాంటి టాటూ చూస్తాడు. అలా చంద్ర సూర్యాని కొడుతుండడంతో అటుగా ఎవరో వస్తుండడం గమనించి పారిపోతాడు. నెక్స్ట్ సీన్లో వరుణ్ ఒంటరిగా చనిపోయిన అమ్మాయి అమృత ఇంటికి వెళ్ళి ఒక మనీ బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సూర్య అటాక్ జరిగినప్పటి నుండి చాలా భయపడుతూ ఉంటాడు. అలా బాగా ఆలోచించి చివరికి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అదే టైంలో ఏసీపీ వైదేహి కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు వరుణ్ వైదేహి కోసం లంచ్ తీసుకొని వస్తాడు. అలా వచ్చిన వరుణ్ అమృత యాక్సిడెంట్ కేస్ ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతాడు. అది విన్న వైదేహి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఎలాంటి సీసీ కెమెరాలు మరియు ఆధారాలు దొరకడం పోవడంతో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్తుంది. అలా చెప్తూ వరుణ్ని డౌట్గా చూస్తూ, కానీ అక్కడ ఒక వాటర్ బాటిల్ దొరికింది, అది నీదే కదా అంటుంది. అది విన్న వరుణ్ కొంచెం టెన్షన్ పడుతూ తడబడుతూ, అవును అది నాదే, కానీ నేనే తనకి వాడుకోమని ఇచ్చా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వరుణ్ వెళ్ళిపోయాక అప్పుడు మనందరికీ వరుణ్ మీద కొంచెం డౌట్ వస్తుంది. అలా వైదేహి కాల్ రావడంతో బయటకు వస్తుంది. అక్కడే ఉన్న సూర్యని చూసి ఏంటి విషయం, ఏం కేసు అని అడుగుతుంది. అప్పుడు సూర్య, నవంబర్ 15కి జరిగింది యాక్సిడెంట్ కాదు, ఎవరో వ్యక్తి ఆ అమ్మాయిని లారీ కిందికి తోసేశాడు, అది నేను అక్కడే ఉండి చూశాను. కానీ నేను పోలీస్ స్టేషన్కి కాల్ చేయడంతో అతను మొన్న నైట్ నాపై అటాక్ చేశాడు. కానీ నాకు ఫేస్ బ్లైండ్నెస్ ఉండడంతో ఆ వ్యక్తిని నేను గుర్తుపట్టలేకపోయాను. కానీ నేను ఆ వ్యక్తి చెస్ట్పై ఉన్న చిన్న పాప పాదం టాటూ చూశాను అని చెప్తాడు. అదంతా విని బాగా ఆలోచించిన వైదేహి ఎస్ఐ చంద్రన్ దగ్గరికి వెళ్ళి బాగా కొడుతుంది. నీకు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదా అని అంటుంది. అలాగే నిన్ను అసలు ఆ సూర్యని కొట్టమని ఎవరు చెప్పారు అని తిడుతుంది. అలా స్టోరీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది.
ఆ రోజు యాక్సిడెంట్ వైదేహి మరియు చంద్ర కలిసి చేసి ఉంటారు. బాగా ఆలోచించిన వైదేహి సూర్య డీటెయిల్స్ కనుగోమని చెప్తుంది. అప్పటికే ఆద్య సూర్య ఒకరినొకరు ఇష్టపడుతూ రిలేషన్లో ఉంటారు. ఒకరోజు పార్కులో సూర్య కాల్ మాట్లాడుతుండగా ఒక వ్యక్తి వచ్చి కొంచెం ఆ బ్యాగ్ ఇవ్వరా అంటాడు. సూర్య ఆ బ్యాగ్ని ఆ వ్యక్తి చేతికి ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు సూర్యని పోలీసులు అరెస్ట్ చేసి నువ్వే అమృతాన్ని లారీ కిందికి తోసి చంపేసి మళ్ళీ కేసు నీ మీదకి ఎక్కడ వస్తుందని కంప్లైంట్ ఇస్తున్నావా అని గోవింద్ అనే వ్యక్తిని పిలిచి ఆ రోజు నువ్వు ఏం చూసావో చెప్పు అనడంతో ఆ వ్యక్తి నవంబర్ 15 రోజు రాత్రి ఈ సూర్య అనే వ్యక్తి ఒక అమ్మాయిని లారీ కిందికి తోసేయడం నేను చూశాను. నేను సూర్యని కలిసి పోలీసులకు విషయం చెప్తాను అనడంతో సూర్య నన్ను పార్కుకు పిలిచి డబ్బు ఇచ్చాడు. కానీ నేను నిజం చెప్పాలని ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు పోలీసులు పార్కులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా సూర్య అతనికి డబ్బు ఇవ్వడం రికార్డ్ అయి ఉంటుంది. అలా పోలీసులు సూర్యపై కేసు నమోదు చేసుకుంటారు. గోవింద్ని ఇంటి అడ్రస్ చెప్పమని అలాగే కోర్టులో సాక్ష్యం చెప్పమని చెప్పి పంపిస్తారు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన వైదేహి సూర్య జడ్జి ముందు నిజం చెప్తే ప్రాబ్లం అవుతుందని ఇద్దరు కిల్లర్స్ని సూర్యని చంపమని పెడుతుంది. అలా సూర్య వాష్రూమ్లో ఉండగా ఇద్దరు సూర్యపై అటాక్ చేస్తారు. అప్పుడే ఎస్ఐ చంద్ర కిషోర్ అక్కడికి వస్తారు. కిషోర్ సూర్యని కాపాడదామని చూస్తుండగా కిల్లర్స్ కిషోర్ని చంపేస్తారు. సూర్య కిషోర్ గన్తో కిల్లర్స్ని బెదిరించి పారిపోతాడు. దాంతో పోలీసులు సూర్య కోసం వెతుకుతుంటారు. అలా సూర్య తనపై దొంగ సాక్ష్యం చెప్పిన గోవింద్ ఇంటి అడ్రస్ గుర్తుకు వస్తుంది. అలా సూర్య గోవింద్ వెంట పడుతుండగా యాక్సిడెంట్ అయి చనిపోతాడు. మరోపక్క చనిపోయిన అమృత ఫాదర్ డబ్బు మొత్తం బయటకు వేసి కాల్ చేస్తూ ఈ డబ్బు వల్లే అందరూ నా కూతురు గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు అంటూ బాధపడతాడు. అక్కడే ఉన్న విఘ్నేష్ సూర్యకి అమృత వల్ల హస్బెండ్ చనిపోయి 3 years అవుతుంది, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమృత ప్రెగ్నెంట్ అని వచ్చింది అని చెప్తాడు. వెంటనే సూర్య అమృత పేరెంట్స్తో అమృతది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సూర్య పార్క్లో ఆ బ్యాగ్ ఇవ్వడం వల్లే కదా నాపై ఈ దొంగ సాక్ష్యం పుట్టించారు, అసలు ఆ బ్యాగ్ ఎలా వచ్చిందో ఎవరు పెట్టారో తెలుసుకోవాలి అంటూ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎస్ఐ చంద్ర కనిపిస్తాడు. దాంతో వాళ్ళకి విషయం మొత్తం అర్థమయ్యి ఎస్ఐ చంద్రని ఫాలో అయ్యి ఇంటికి వెళ్ళి అక్కడ ఫోటోలో చంద్ర ఒంటిపై ఉన్న టాటూ చూస్తాడు. వెంటనే పాపను చంపేస్తాను, అసలు అమృతని ఎందుకు చంపావు అని నిజం చెప్పమంటాడు. చంద్ర ఇక నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి వైదేహి వరుణ్ని ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడుతుంది. అలా వరుణ్కి ఎవరైనా దగ్గరైతే తప్పుడు కేసులో ఇరికించి చంపేస్తుంది. అలా వరుణ్ కోసం తన పేరెంట్స్ ని కూడా వదిలేసి పెళ్లి చేసుకుంటుంది. కానీ వైదేహికి పిల్లలు పుట్టారు. కానీ వరుణ్ కి మాత్రం పిల్లలంటే చాలా ఇష్టం ఉంటుంది. ఒకరోజు వరుణ్ కి లక్ష్మి కూతురైన అమృతను చూసి వైదేహి దగ్గరికి వెళ్తాడు. అమృతను చూశాను, తను చాలా హెల్దీగా ఉంది, మనం సరోగసి ట్రై చేద్దాం, అలాగే కొంచెం డబ్బు కూడా ఇద్దామని వైదేహిని ఒప్పిస్తాడు. అమృత కూడా ఒప్పుకుంటుంది. అలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అది సక్సెస్ అవుతుంది. ఇక వరుణ్ కూడా అమృతకి దగ్గర అవుతూ తనను ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటారు. అదంతా చూసిన వైదేహి తనకు దక్కాల్సింది అమృతకు దక్కుతుందని చాలా బాధపడుతుంది. ఒకరోజు వైదేహికి తన ఓల్డ్ డాక్టర్ కనిపిస్తుంది. ఓల్డ్ డాక్టర్ ఇలా అడుగుతుంది, అసలు ఎలా పాసిబుల్ అయింది ఇది? నీ ఎక్స్ సరోగసికి యూజ్ అవ్వవని నేను వరుణ్ కి చెప్పాను కదా. అది విన్న వైదేహి షాక్ అవుతుంది. తను వెంటనే ప్రెజెంట్ డాక్టర్ కి కాల్ చేయగా అవును, నీ ఎగ్స్ యూజ్ అవ్వవని నేను వరుణ్ సార్ కి చెప్పాను, అందుకు వరుణ్ సార్ అమృత ఎగ్స్ యూజ్ చేయమని చెప్పారు. ఈ విషయం అమృతకు కూడా తెలియదు. వరుణ్ సారే ఈ విషయం సీక్రెట్ గా ఉంచమని చెప్పాడు అని చెప్తుంది. ఆ విషయం తెలిసిన వైదేహి చంద్రతో కలిసి అమృతని చంపేస్తారు. ఇలా జరిగింది అని చంద్ర చెప్తాడు. అది విన్న చంద్ర వైఫ్ ఎస్ఐని చూసి ఒక ప్రెగ్నెంట్ ని ఎలా చంపావు అని కొడుతుంది. తన తప్పు తెలుసుకున్న ఎస్ఐ సూర్యతో కలిసి వైదేహి ఇంటికి వెళ్తారు. సూర్యని బయట ఉండమని చెప్పి ఎస్ఐ లోపలికి వెళతాడు. సూర్య అమాయకుడు, వేరే ఎవరైనా క్రిమినల్స్ ని ఈ కేసులో ఇరికిద్దామని అంటాడు. అప్పుడు వైదేహి చంద్రాన్ని పొడిచి పైనుండి తోసేస్తుంది. ఈ బాడీ తీసుకెళ్లి సూర్య ఇంట్లో వేయమని తన ఇంట్లో పనిచేసే కిల్లర్స్ కి చెబుతుంది. అదంతా సూర్య వీడియో తీసి ఉంటాడు. సూర్య విఘ్నేష్ ని కలిసి వైదేహి చంద్రాన్ని చంపడం వీడియో తీశాను, రేపు FM కి జడ్జ్ ని గెస్ట్ గా పిలిచి ఆయనకు జరిగిన విషయం చెప్పి వైదేహికి శిక్ష పడేలా చేస్తాను అంటాడు. ఆ నెక్స్ట్ డే ఆద్య పేరెంట్స్ కి సూర్యని ప్రేమించడం ఇష్టం లేక ఆద్యని వేరే ఊరికి పంపిస్తారు. అదంతా వైదేహి దగ్గర పనిచేసే కిల్లర్స్ ఆద్యని చూస్తూ ఫాలో చేస్తూ ఉంటారు. అలా సూర్య FM లోకి వెళ్దాం అనుకుంటాడు. అప్పుడు ఆద్య వచ్చి ఎందుకు నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ సూర్యతో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే క్రిమినల్స్ వచ్చి ఆద్యని కిడ్నాప్ చేస్తారు. సూర్య వాళ్ళని చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి ఇంకో ట్విస్ట్ రివీల్ చేస్తారు. అసలు ఆద్య కిడ్నాప్ అయి ఉండదు. వైదేహి ఆద్య లాగా హెయిర్ కి కలర్ వేసుకొని ఆద్యలా మాట్లాడుతుంది. అలా సూర్య పరిగెత్తడం ఆద్య చూస్తుంది. అలా వారంతా ఒక ప్లేస్ లో ఆగుతారు. అక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. అలా సూర్య కిల్లర్స్ ని కొడతాడు. సూర్యకు వైదేహి గన్ దొరుకుతుంది.
ఉంటుంది. కానీ సూర్యకి ఎవరు అసలైన ఆద్యనో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు సూర్యకి రేడియోలో చిన్న పాప చెప్పిన స్టోరీ గుర్తుకు వస్తుంది. వెంటనే తనని తాను కాల్చుకుంటాడు. ఒరిజినల్ ఆద్య సూర్య దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. కానీ వైదేహి సూర్యని చంపడానికి వస్తుంది. అలా సూర్యకి ఆద్య ఎవరో అర్థమయ్యి వైదేహిని షూట్ చేస్తాడు. ఇలా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.